ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి సభాపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. శిశుపాలుడు కృష్ణుణ్ణి నిందించుట. చేదిరాజైన శిశుపాలుడు ఆ విధంగా కృష్ణునికి అగ్రపూజ చేయడాన్ని నిరసిస్తూ అందుకు కారణభూతులైన వారినందరినీ తీవ్రంగా దూషిస్తూ ఇలా అన్నాడు: యుధిష్ఠిరా, భీష్ముడు ముసలితనం వలన బుద్ధి సరిగా పనిచేయక అలా చెప్పినంత మాత్రాన కృష్ణునికి అగ్రపూజ చేయడం యుక్తం కాదు. ఇంతమంది మహారాజులు, వయోవృద్ధులు, ఆచార్యులు, వీరులు ఉండగా రాజు కాని యాదవునికి పూజ చేయడం ద్వారా నీవు వీరినందరినీ అవమానించావు. కృష్ణునికే పూజలు చెయ్యాలను భావం నీకుంటే ఈ మహారాజులనందరినీ ఎందుకు ఆహ్వానించావు? ఈ కుంతీ కుమారునకు మేం పన్ను కడుతున్నామంటే ఇతనికి భయపడి కట్టడం లేదు, ధర్మాత్ముడు కదా అని కడుతున్నాం. యాదవులలో పుట్టిన ఈ కృష్ణుడు మహారాజైన జరాసంధుణ్ణి కపటోపాయంతో చంపిన దుర్మార్గుడు. వీనికి అగ్రపూజ చేసిన యుధిష్ఠిరుడు ఎంతటి ధర్మాత్ముడో ఈనాడు తెలిసిపోయింది. కృష్ణ, తెలివి తక్కువతనం చేత దీనులైన ఈ పాండవులు పూజార్హత లేని నీకు పూజ చేస్తే మాత్రం నువ్వెలా అంగీకరించావు? యజ్ఞంలోని హవిస్సు తిని శునకం ఆనందించినట్లు ఈ పూజ అందుకొని ఆనందిస్తున్నావు. ఇది నిజానికి రాజులకు జరిగిన అవమానం కాదు, నీకే అవమానం. ఎందుచేతనంటే అర్హత లేని నీకు పూజ చేయడం నపుంసకునికి వివాహం చేసి అవమానించడం వంటిది. గ్రుడ్డివానికి అందం చూచుకోమని అద్దం చూపడం వంటిది. నా త్వయం పార్థివేంద్రాణమవమానః ప్రయుజ్యతే త్వామేవ కురవో వ్యక్తం ప్రలంభంతే జనార్దన. క్లిబే దారక్రియా తాద్భగంతే వా రూపదర్శనం. అరాణ్యో రాజవత్ పూజా తథా తే మధుసూదన. సభాపర్వము 37, 28, 29. ఇప్పుడు యుధిష్ఠిరుని నిజస్వరూపం ఏమో, భీష్ముని నిజస్వరూపం ఏమో, కృష్ణుని నిజస్వరూపం ఏమో తెలిసిపోయింది. ఇలా శిశుపాలుడు వాళ్ళనందరినీ నిందిస్తూ తన ఆసనం నుండి లేచి బయటకు వెళ్ళిపోయాడు. అతనితో కొందరు రాజులు కూడా వెళ్ళిపోయారు. యుధిష్ఠిరుడు శిశుపాలుని వెనకనే పరుగెత్తి, శిశుపాల, నువ్వు ఇలా అనడం యుక్తం కాదు. కృష్ణుడు ఎంతటివాడో భీష్మునికి తెలుసు, నీకు తెలియదు. ఆయన చెప్పినట్లుగా కృష్ణునకు చేసిన పూజను నీకంటే ఎంతో వృద్ధులైన రాజులు అందరూ అభినందిస్తున్నారు చూడు అని అంటూ బ్రతిమాలాడు. భీష్ముడు యుధిష్ఠిరుణ్ణి నివారిస్తూ
అన్ని లోకాలకు ఆరాధ్యుడైన కృష్ణునికి జరిగిన పూజని అభినందించని వీనిని అనునయించవలసిన పని లేదు. ఏ క్షత్రియుడు మరొక క్షత్రియుణ్ణి యుద్ధంలో జయించి వానిని ప్రాణాలతో విడిచిపెట్టి రక్షిస్తాడో అతడు అతనికి పూజ్యుడు. కృష్ణుని చేతిలో పరాజితుడై అతని చేత విడవబడని ఒక్క రాజు కూడా ఈ భూమండలంలో లేడు. అందుచేత కృష్ణుడు రాజులందరికీ కూడా గురువు, ఆరాధ్యుడు. చేదిరాజా, దేశంలోని వాళ్ళందరూ వేణోళ్లతో ఈతనిని స్తుతిస్తుంటే విని దానిని బట్టి వీనిని పూజిస్తున్నాం, కానీ బాంధవ్యాన్ని పట్టి కాదు. ఇక్కడ ఉన్నవారిలో బాలులను కూడా మేం బాగా పరీక్షించాం. వయోవృద్ధులను కూడా కాదని గుణాలను బట్టి కృష్ణుణ్ణి అర్చించాం. బ్రాహ్మణులలో జ్ఞానంచేత వృద్ధుడైన వానిని, క్షత్రియులలో బలంచేత వృద్ధుడైన వానిని, వైశ్యులలో ధనధాన్యాల చేత వృద్ధుడైన వానిని, శూద్రులలో వయస్సు చేత వృద్ధుడైన వానిని పూజించాలి. గోవిందునిలో పూజించడానికి కావలసిన 2 గుణాలు ఉన్నాయి. ఇతడు వేదాంగ పారంగతుడు. బలంచేత క్షత్రియులలో అందరికంటే అధికుడు. జ్ఞానవృద్ధో ద్విజాతీనాం క్షత్రియాణం బలాధికః, వైశ్యానాం ధాన్యధనవాన్ శూద్రాణమేవ జన్మతః. పూజ్యతాయాం చ గోవిందే హేతు ద్వావపి సంస్థితౌ. వేదాంగ విజ్ఞానం బలం చ అభ్యధికం తథా. సభాపర్వము 38, 17, 18. అన్ని లోకాలకి మూల కారణమైన వాడు కృష్ణుడు. అతని యందే లోకాలన్నీ లీనం అవుతాయి. కృష్ణుణ్ణి పూజిస్తే 3 లోకాలను పూజించినట్లే. కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చాప్యః, కృష్ణస్య హి కృతే విశ్వమిదం భూతం చరాచరం. మూర్ఖుడైన ఈ శిశుపాలునికి కృష్ణుడు ఎట్టివాడో తెలియదు. అందుచేతనే ఇలా మాట్లాడుతున్నాడు. మేం చేసిన పని చెడ్డదని వీని అభిప్రాయమైతే ఈతనికి విషయంలో ఏది న్యాయమని తోస్తే అది చేయవచ్చు అన్నాడు. భీష్ముని మాటలు పూర్తి అవగానే సహదేవుడు సభామధ్యంలో లేచి, ఓ నృపులారా, ఇప్పుడు నేను కృష్ణుణ్ణి అగ్రపూజతో పూజిస్తున్నాను. మీలో ఎవరు దీనిని సహించరో వాళ్ళ అందరి శిరస్సుల మీద ఇదిగో నా పాదం ఉంచుతున్నాను. అలాంటి వాడెవడైనా నాకు వధ్యుడు అన్నాడు. ఎవ్వరూ లేవలేదు. ఇంతలో నారదుడు, కమలపత్రాక్షుడైన కృష్ణుణ్ణి అర్చించని నరులు జీవన్మృతులు, వాళ్లతో మాట్లాడడం కూడా పాపహేతువు అని సభామధ్యం నుండి స్పష్టంగా అన్నాడు. కృష్ణం కమలపత్రాక్షం నార్చయిష్యంతి ఏ నరాః జీవన్మృతాస్తు తే జ్ఞాయాః నా సంభాష్య కదాచన. సభాపర్వము 39:9. తరువాత సహదేవుడు పూజార్హులనందరినీ యథావిధిగా సత్కరించి ఆ కార్యక్రమం పూర్తి చేశాడు. శిశుపాలుడు తన మిత్రరాజులతో కలిసి పాండవాదులతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అది చూచి యుధిష్ఠిరుడు ఇప్పుడు ఏమి చెయ్యాలో చెప్పుమని
భీష్ముణ్ణి కోరాడు. నీవేమీ భయపడకు. సింహం నిద్రపోతున్నప్పుడు దాని చుట్టూ చేరి కుక్కలు మురిగినట్లు ఈ రాజులందరూ కృష్ణుడేమీ అనకుండా ఉండడం చేత ఇలా మాటలాడుతున్నారు అన్నాడు భీష్ముడు. శిశుపాలుడు భీష్ముని మాటలు విని అతనిని అనేక విధాల దూషించాడు. భీష్ముని విషయంలో శిశుపాలుడు పలికిన అతి తీవ్రమైన దుర్వచనాలను విని భీముడు క్రోధావేశంతో వానిని చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు. భీష్ముడు అతనిని వారిస్తూ ఇలా అన్నాడు. ఈ శిశుపాలుడు 4 చేతులతో 3 నేత్రాలతో చేదిరాజకులంలో పుట్టాడు. గాడిద వలె అరిచాడు. అదంతా చూచి ఇలాంటి వికారాలతో పుట్టిన ఈ పిల్లవానిని విడిచివెయ్యాలనుకుంటుండగా, రాజా, ఇతడు మహాబలవంతుడవుతాడు. వీనిని గూర్చి ఏమీ భయపడవద్దు. వీనికి ఇంకా మరణకాలం రాలేదు. వీనిని చంపగలవాడు పుట్టి ఉన్నాడు అని ఆకాశవాణి వినబడింది. పుత్రస్నేహం చేత వ్యాకులమైన మనస్సుతో ఆ పిల్లవాని తల్లి ఏ భూతం ఈ వాక్కు పలికిందో ఆ భూతాన్ని ఎవని వల్ల ఈ పిల్లవానికి మృత్యువు కలుగుతుందో అతడెవరో నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థించింది. ఎవరు ఈ పిల్లవానిని తన ఒడిలో ఎత్తుకోగానే వీని అధికం ఉన్న 2 చేతులు క్రింద పడిపోతాయో, అధికంగా ఉన్న 2 చేతులు క్రింద పడిపోతాయో, 3వ కన్ను మాయమైపోతుందో వాని చేతిలో వీనికి మరణం కలుగుతుంది అని మళ్ళీ భూతం పలికింది. ఆ విధమైన అపూర్వ శిశువును చూడడానికై అనేక రాజులు వచ్చేవారు. వాళ్ళందరి ఒడిలో ఆ పిల్లవానిని కూర్చోబెట్టేవారు. ఒకనాడు బలరామకృష్ణులు ద్వారవతి నుండి చేదిపురం తమ మేనత్త అయిన శిశుపాలుని తల్లి ఇంటికి వెళ్ళారు. కృష్ణుడు ఆ పిల్లవానిని ఒడిలో ఎత్తుకొనగానే వాని అధికమైన 2 చేతులు రాలిపోయాయి. 3వ కన్ను అంతర్హితమైనది. వెంటనే మేనత్త భయపడుచు శిశుపాలుని అపరాధులు క్షమింపుమని కృష్ణుణ్ణి వేడినది. భయపడకు, ఇతడు 100 అపరాధాలు చేసినా క్షమిస్తాను అని కృష్ణుడు మేనత్తకు మాట ఇచ్చాడు. ఇప్పుడు ఇతడు మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడు. శిశుపాలుడు భీష్ముని మాటలు విని కోపోద్రిక్తుడై అతనిని నిందించాడు. భీష్మా, వందిమాగధుల వలె ఇతరులను పరులను స్తుతించడం నీకు ఇష్టం అయినట్లు కనపడుచున్నది. అందుచేతనే కృష్ణుణ్ణి ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నావు. ఏ సద్గుణాలు లేని వీనిని స్తుతించడం కంటే ఇక్కడ ఎంతోమంది మహారాజులు వీరులు ఉన్నారు కదా, వాళ్ళని స్తుతించడం మంచిది అని అంటూ శిశుపాలుడు అక్కడ ఉన్న అనేక వీరుల పేర్లు చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు. భీష్మా, ఈ రాజులందరూ ఎందుకులే అని ఊరుకుంటున్నారు. అందుచేతనే నీవింకా జీవించి ఉన్నావు. లోకంలో అందరి చేత నిందింపదగిన కర్మలు చేసేవాడు నీ వంటి వాడు మరొకడు లేడు. భీష్ముడు శిశుపాలుడు పలికిన అతి పరుషములైన మాటలు విని క్రోధావేశంతో, రాజులందరూ నన్ను వధించాలని అనుకుంటున్నా కరుణించడం చేత నేను జీవించి ఉన్నానని కదా అంటున్నావు.
ఈ రాజులనందరినీ గడ్డి పరకగా కూడా పరిగణించను అన్నాడు. భీష్ముని మాటలు వినగానే కొందరు రాజులు క్రోధావిష్టులయ్యారు, కొందరు సంతోషించారు, కొందరు అతనిని నిందించారు. పాపాత్ముడైన ఈ ముసలివాడు గర్వించి ఉన్నాడు, వీనిని క్షమించకూడదు, పశువును చంపినట్లు వీనిని చంపివేయాలి, అందరము కలిసి వీనిని పిడక నిప్పులో కాల్చివేద్దాం అన్నారు. భీష్ముడు, రాజులారా, మాటపై మాట అంటూ ఉంటే దానికి అంతం ఉండదు. చెబుతున్నాను వినండి. నన్ను పశువుని చంపినట్లు చంపుతామని, పిడకల నిప్పులో పడేసి కాలుస్తామని అంటున్నారు కదా, అలాగే చెయ్యండి. ఇదిగో మీ అందరి తలల మీద నా పాదం పెడుతున్నాను. ఇదిగో మా పూజలందుకున్న గోవిందుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. మీలో చావాలని ఎవరికి తొందరగా ఉందో వాళ్ళు ముందుకు రావచ్చు, మరణించి ఈతని దేహంలో లీనం అయిపోవచ్చు అన్నాడు. శిశుపాలుడు మళ్ళీ కృష్ణుణ్ణి, పాండవులను తీవ్రంగా నిందిస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యాడు. అప్పుడు కృష్ణుడు ఏమాత్రమూ ఆవేశం చెందకుండా ఇలా అన్నాడు, రాజులారా, సాత్వతి పుత్రుడైన ఇతడు మా శత్రువు, అనేకమైన అపరాధాలు చేసి ఉన్నాడు. మా మేనత్త కొడుకై ఉండి కూడా మేమందరము ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళినప్పుడు ద్వారకాపురాన్ని కాల్చివేశాడు. భోజరాజు రైవతక పర్వతం మీద విహరిస్తుండగా వాళ్లలో కొందరిని చంపి కొందరిని బంధించి తన పురానికి తీసుకొని పోయాడు. అశ్వమేధయాగం నిమిత్తం మా తండ్రి విడిచిన అశ్వాన్ని అపహరించాడు. బభ్రుడు సౌవీర దేశానికి వెళ్ళినప్పుడు అతని భార్యను అపహరించాడు. కరూషుని కోసమై మేనమామకు అపకారం చేస్తూ వాని కుమార్తె అయిన భద్రను రహస్యంగా అపహరించాడు. వీటినన్నింటినీ మా మేనత్త ముఖం చూచి నేను సహించాను. ఇప్పుడు మీ సమక్షంలోనే నన్ను ఇతడు ఏ విధంగా నిందిస్తున్నాడో చూస్తున్నారు కదా, ఇంక వీని అపరాధాన్ని సహించను. మళ్ళీ శిశుపాలుడు రెచ్చిపోయి కృష్ణుణ్ణి దుర్భరమైన పదజాలంతో దూషించడం ప్రారంభించాడు. అప్పుడు కృష్ణుడు, రాజులారా, నేను వీనిని ఇంతవరకు ఎందుకు క్షమించానో వినండి. నేను మా మేనత్తకు మాట ఇచ్చి ఉండడం చేత 100 అపరాధాలు క్షమించాను. ఇప్పుడు అవి పూర్తి అయిపోయాయి అని అంటూ స్మరించగానే చేతిలోనికి వచ్చిన చక్రంతో శిశుపాలుని శిరస్సు ఖండించాడు. వాని దేహం నేల మీద కూలింది. ఆ దేహం నుండి గొప్ప తేజస్సు బయలుదేరి కృష్ణునికి నమస్కరించి కృష్ణునిలో లీనమైపోయింది. అందరూ ఆశ్చర్యంతో చూచారు. రాజసూయ యాగం పూర్తి అయింది. ధర్మరాజాదులు సంతోషించారు. వచ్చిన వారినందరినీ పారితోషికాదులతో తగు విధంగా సత్కరించారు. రాజులందరూ పాండవులను అభినందించి యుధిష్ఠిరుని అనుజ్ఞ తీసుకుని తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. కృష్ణుడు కూడా సపరివారంగా బయలుదేరి ద్వారకకు వెళ్ళాడు. అయితే దుర్యోధనుడు, శకుని వీరిద్దరు మాత్రమే దివ్యమైన ఆ సభలో కొన్నాళ్ళు ఉన్నారు. వ్యాసుడు ధర్మరాజును అభినందించి
ఆశీర్వదించాడు. వెళ్ళనున్న వ్యాసునితో యుధిష్ఠిరుడు, ఓ మహాముని, నా మనస్సులోని సంశయాన్ని తీర్చగలవాడవు, నీ ఒక్కడివే. నారదుడు దివ్యములు అనగా పిడుగులు పడడం మొదలైనవి, అంతరిక్షములు అనగా తోకచుక్క కనపడడం మొదలైనవి, పార్థివములు అనగా భూకంపాలు మొదలైనవి అని 3 విధాల ఉత్పాతాలను అనగా రాబోయే వినాశాన్ని సూచించే దుశ్శకునాలను కూర్చి చెప్పాడు. శిశుపాలుని మరణంతో అవన్నీ సమసిపోయినట్లేనా అని అడిగాడు. యుధిష్ఠిరా, ఈ ఉత్పాతాల ఫలితం 13 సంవత్సరాల పాటు ఉంటుంది. నీ మూలాన సమస్త క్షత్రియ వంశాలు నశింపనున్నాయి. దుర్యోధనుని అపరాధము, భీమార్జునుల బలము దీనికి కారణం అవుతాయి. తెల్లవారుజామున స్వప్నంలో నీకు వృషభారూఢుడై దక్షిణ దిక్కువైపు చూస్తూ త్రినేత్రుడు కనపడతాడు. దానిని గూర్చి ఏమీ ఆలోచించకు. కాలాన్ని ఎవరూ దాటలేదు కదా. మా తత్కృతే హ్యనుజ్యాహి కాలోహి దురతిక్రమః. సభాపర్వము 46:16. అప్రమత్తుడుగా ఉంటూ రాజ్యం పాలించుకో, నీకు క్షేమం కలుగుగాక. నేను కైలాస పర్వతానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయాడు. యుధిష్ఠిరుని మనస్సు చాలా కలత చెందింది. అతడు సోదరులకు ఆ విషయం అంతా చెప్పి, నేను ఇటుపై చాలా జాగరూకతతో మెలగాలి. సోదరులను గాని ఇతర రాజులను గాని పరుషంగా మాటలాడను. జ్ఞాతులు చెప్పినట్లు చేస్తూ కాలక్షేపం చేస్తాను. భేదాలు ఏర్పడితే కదా విరోధాలు వస్తాయి. భేదాలు రాకుండా చూసుకుంటాను అన్నాడు. సోదరులందరూ అన్నగారి మాటకు అంగీకరించారు. అక్కడనే ఆగిపోయిన దుర్యోధనుడు శకునితో కలిసి మెల్లమెల్లగా ఆ సభలోని విశేషాలన్నీ వరుసగా పరిశీలించడం ప్రారంభించాడు. అలాంటి విచిత్రాలేవీ అతడు పూర్వం ఎన్నడూ చూచి ఉండలేదు. ఆ సభాభవనంలో తిరుగుతూ దుర్యోధనుడు అక్కడున్న వాళ్ళ అపహాస్యానికి పాలయ్యాడు. నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నాయని భ్రాంతి చేత బట్ట మోకాలిపైకి తీసుకున్నాడు. నీళ్లు ఉన్న చోట తెలియక నీళ్లలో పడి బట్టలు తడుపుకున్నాడు. ఎదురుగా తలుపులున్నట్లు తెలియక వేగంగా నడిచి నుదుటికి దెబ్బ తగిలించుకున్నాడు. మెట్లు లేని చోట మెట్లు ఉన్నా అని అనుకొని అడుగు పైకి వేయబోయాడు. ఇదంతా చూచిన అక్కడ ఉండే పరిచారకులు భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు నవ్వారు. దుర్యోధనుడు మనస్సులో పుట్టిన కోపాన్ని, అసూయను ఏదో విధంగా దిగమింగుకున్నాడు. పాండవుల వద్ద సెలవు తీసుకొని స్వనగరానికి వెళ్ళిన దుర్యోధనుడు వాళ్ళ ఐశ్వర్యాదులను స్మరించి అసూయతో ఆహారం సహించక నిద్ర లేక చింతాక్రాంతుడై ఉన్నాడు. ఓం తత్సత్.